నేను ఒక పిల్లని ప్రేమించినే. ముసలాడ ముచ్చడేదో సక్క చెప్పు. ఆ వెంకటేష్ గారికి చెప్పేవాడు గడ్డపర పట్టుకొని ఊరంతా తిరుగుతాడు. రావుంతా చూసుకోడానే మీరు మనిషికి వచ్చాను చేశాను పెళ్లి చేస్తాం. వస్తాను కానీ అదే ఏంద్రా మరి ఎన్నెళ్ళేంది నాకు కళ్ళు తెప్పించిన దాన పడుతుంది. గౌన్లైనా పిలిచిపోతాడే రమ్మని అందుకే. ఎవరు నారాజు గారి దగ్గర నారాజు తెచ్చిండు. సరే మంచుకుంటే మస్తున్నది. మరి ఆకులకి ఇట్లా వేకపోయాను బాటిల్తో గుద్దు. బాటిల్తో నాకు తాగరావద్దురా అసలు ఈసారి కీతలలో తాగుడే ఇజ్జత్ దక్కున్న పని అంటే నువ్వు మళ్ళీ దాంతో తాగమని పడుతుంది. పాప గడ్డ ఏదన్నా చెట్టు తెంపుకరా టేక్ ఆకులు తెంపుకరా ఉరుకు. ఆకులు కూడా కరువు అవుతానే. ఇప్పుడు ఎండాకాలం కదా ఆకులు రాలే కాలం కదా రా ఇప్పుడు ఉండయి. నారాజు అడిగితే లేవంటాడు ఆకులు మోదుగాకులు ఇప్పుడు దొరికాయి అసలే మొత్తం ఆకులు రాలే కాడ. తల్లి సలా చూడు తాటి కళ్ళు మంచిగున్నది నీ బాంచన్ తాగుతుంటే మస్తుగున్నది బుస్స బుస్స పొంగుతున్నది నీ బాంచన్ తాగినాక ఎక్కుతున్నది. తప్పసే బొమ్మాలన్నది నువ్వు కూర్చోరా పోయానా దాంతో లేపుతావా దీంతో గుద్దుతాను. తాతనికి ఒక ముచ్చట చెప్పానా ఏంటిది? నేను ఒక పిల్లని ప్రేమించినే. అంతేనా? మన కుల పొల్లేనా? ఏ కులైతే కానీ పొలం బ్రహ్మాండంగా ఉంటుంది మస్తు ఉంటుంది. మంచి గుణం మంచిది అయితే ఎందుకు కులంతో సంబంధం లేదు. మంచి గుణం మంచిది అయితే ఎందుకు కులంతో సంబంధం లేదు. ఆ పొల్లకు నువ్వు కూడా ఇష్టమేనా? మరి చచ్చిపోతాని అంటే గడిజ కూడా ఉంటలేదు అసలుకే. అంతేనా? అరే అట్లయితే పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకు నేను లేనారా? నేను ముందర పడి నీ పెళ్లి చేస్తా. కొంచెం నువ్వు ఉంటే ఏం కాదు నాకు. ఎవడత్తారా ఎవడేం చేయడు. ఇంతకు ఎవడ పొల్ల అనేది చెప్పకపోతేరా ఎవడ బిడ్డరా? కళ్ళు పట్టరా అదే ఫస్ట్ ఒకదాము మాపడాల తెలుస్తుందిగా. అగో మాపడాలకు తెలుసు ఏంద్రు? అరే అట్లాగా అదే మాపడాలకు కూడా మళ్ళీ చెప్పిన నారాజు 3 మాటలు కళ్ళు చెప్పిన ఎక్సలెంట్ ఉంటుందట. ఒక బాటిల్ తెస్తాడు. అప్పటి వరకు చెప్తావా? అప్పటి వరకు మొత్తం తెలుస్తుంది నీకు. చెప్తాను ముచ్చట చెప్తా అయిపోయా మనకు. నేను చూసుకుంటా నువ్వు ఏం నారాజు కాకు. ధైర్యం మొత్తం తోడి కొంచెం తాగని చెప్తాను. వానికి ఏంటంటే ఏం పుచ్చిందట? సాయంత్రం వాళ్ళతో కూర్చొని ఆయన వినయ్ గాంతో కూర్చొని తాళలో ఆయన ఆ వినయ్ గాడే వాళ్ళ బిడ్డను తీసుకుని పోయిండట. అందుకే వాడు నిన్ను దానికి కత్తాడట నురుకు ముసరాడా. నేను అసలే అరే గలీజు అరే మీ బాబమ్మకు ఫోన్ చేయవరా? ఫోన్ ముచ్చట చెప్పాలరా పుణ్యం ఉంటది. ముసలాడ ముచ్చడేదో సక్క చెప్పు. అరే ఆ ఈనయ్యగాడు మన వెనకటేసి మా వాళ్ళ బిడ్డను లేపుకొని పోయిండట లబిడి కొడుకు. వాడు పోయేటోడు పోక ఆఖరి దాడు అయ్యో రాముల తాత ఇంటికాడ అందరిని మంచిగా చూసుకో పైన అని చెప్పిండ్రా వాడు నోయితే. అయితే ఈ వెనకటేష్ గాడు పోలీస్ స్టేషన్లోకి పోయి పోలీస్ సార్లకు చెప్తే వాళ్ళట వాడి నెంబర్ మొత్తం ముచ్చట చూస్తే ఆఖరి దాడ నాకు ఫోన్ చేసినట్టు వచ్చిందట. ఇప్పుడు ఆ వెనకటేష్ గాడు గడపర పట్టుకొని నన్ను కొడతా అని నా వెనక మరీ ఉరికెత్తాడట. నేను ఎట్లా చేసి తప్పించుకోవాలి? ఆఖరి దాడ ముసలి దానికి ఒక్క ముచ్చట చెప్పి నేను ఎట్లా రాజ్యాలు పట్టుకొని పోతా చేయవారా? దానికి ముచ్చట ఎప్పుడు ఏమది ఫోన్ చేసాడు కానీ ఇగో నిన్న సెల్ ఇస్తా ఈ సెల్ ఇట్లా సెల్ఫిస్ట్ వీడియో తీసుకొని నాకు ఏం తెలియదు అని చెప్పు. పబ్లిక్ మా ఈనయ్య గాడు ఆ వెనకటేష్ గాని బిడ్డనాట లేపుకొని పోయిందట. ఆ కొడుకు పోయేటోడుకు పోక ఆఖరి ధర నాకే ఫోన్ చేసిందట. ఆ ముచ్చట పోలీస్ సార్లకు తెలిసి వాళ్ళు నా కోసం దేవులాడుతాడట. ఎవరన్నా నా ముసలిదానికి చెప్పు పిలిచి దండం పెడతా. లక్ష్మి ఆ తప్పుకు నాకు ఏం సంబంధం లేదే. ఆ వినయ్ గారు నాకు చెప్పకుంటేనే ఒక బాటిల్ కళ్ళు పోసి వాడు నన్ను ఆగం చేసిండు, నన్ను మోసం చేసిండు. నేను ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉంటా కానీ నువ్వు కూడా మంచిగా ఉంటే నీ దండం పెడతా. వాడు ఎక్కడున్నా దొరకబట్టుకొచ్చి పంచాయతీలో కూర్చుండే పెట్టే బాధ్యత నాది. నేను వాడిని తీసుకొస్తానే. ఆ వెంకటేష్ గారికి చెప్పేవాడు గడ్డపర పట్టుకొని ఊరంతా తిరుగుతాడట నా కోసానికి. నాగన్న దీని కారణం అంతా ఎవడో వానికి ఇలా చెప్పు మెడబడాలి. నాయన నువ్వు ఎవడెవడు ఎట్లా మాట్లాడుతాడు అనేది మంచిగా పెద్ద మనుషులు ఎలా పడ్డాక కూడా మరి ఈ ఊసిపోయే మాటలు మాట్లాడితే తొక్కుడే అవుతుంది ఒక్కొక్కరిని. ఎవరిని ఎవరు తొక్కుతాడు ఏం కథ అనేది అది ముచ్చట నడుతుంది కాదు. ఏమంటే నువ్వు మూగోళ్ళు అయితే కూర్చొని మాట్లాడు అంతేగాని ఈ తెలివేంది ఇప్పుడు. ఇక నాగన్నా ఇక పిలిపించిన కథ ఏంది ఏం కథ మరి? నన్ను ఈ మందిలోకి పిలిపించుడు ఏంది? నేను ఎవరిని సొమ్మి తిన్నా ఎవరిది ఏం తిన్నా
ఎవరు నాకు రూపాయి పంచి ఇచ్చిండు, నేను సోపది పట్టుడే నా బుద్ధి ఎక్కువైందా? ఆ ముచ్చట ఏంది ఏం కథ అనేది నీకు ఫిర్యాదు ఎవరైనా వాడిని పిలుచుకొని మంచిగా అడిగి ఇక. మరి నన్ను మాట్లాడటం మాత్రం చెప్పులు మీద కేసులే అవుతుంది, ఫస్ట్ చెప్తానా. ఎందుకు మరి ఏంది ఏం కథ పిలిపించడం ఏంది? ఆ పొలగాళ్ళు రాలేవురా, వాడు ముచ్చట పెడతారు ఎవరు, మీరు మంచిగా ఉంటారు, నన్ను మేము ఆగమవుతాను. నన్ను నువ్వు ఆడిపోసుకుంటాను. ఒక్కొక్కడు తుంటకొక్కు లెక్క పొద్దుకు 4 సార్లు తింటాడు బాడుకావులు. మంది మీద పడి ఏడ్చుడు, వాడ మీద ఇవ్వడానికి తెల్లగా బలిసేదాడు, వాడి మీద పడి ఏడ్చుడేనే. మాట్లాడరే ఇక ఎందుకే మరి ఇప్పుడు దేనికి పిలిచిందేగా చెప్పురిగా మాట్లాడు. అడుగు అడుగు ఏంటిది అల్లు ఏంటిది ఏం కథ చెప్పేది 2-3 రోజుల నుంచి ఊరంతా నా ఇచ్చేది పోతుంది. నిన్న సాయంత్రం వచ్చి మీకు చెప్పలేదా రాహుల్ తాత చేసింది అంతా రాహుల్ తాత చెప్పులు మెడకెత్తానా జోలు తీస్తే ఇప్పుడు మాట్లాడతాను కదా నా జోలు ఎందుకంటే వాడు రాహుల్ తాత చేసిన కంట బోడిగా బతకాలి. మరి నేనేం చేసిండ్రా? నువ్వు సొక్కం పూసావా? నీకు సిగ్గు లేదా? నీ బిడ్డ ఏం చేస్తాను గొత్త బతకాలి. ఎవడు మాటలు నీ బిడ్డ మాయ మాటలు ఒకటి చెప్తాడు, నువ్వేం పీక్తాను? నీ నిప్పు మీద వాడు నీళ్లు చల్లేదాకా నువ్వు చూసుకున్నావు. ఎవరి మాయ మాటలు ఎవరు అనుకో తొక్కుతా. ఎవడెవరు నూరి పోసిన అంటే కొడుకు చిన్న మొయ్య తెలుతలేదా? సిగ్గు శరం లేదా? మా పటలో రాగానే చిన్న డబ్బెడు కూడి పెట్టి తినంగానే బయటికి పోగానే వాడు ఎడిపోతాడు ఏందని చూసుకో అనే ఈ కరం తక్కువదానా? ఎవరు చెప్తాడు వానికి? ఎవరు చెప్తాడు వానికి? సప్పుడు చేయకుంటాడు ఎవరు ఇంత మంది నాన్న చెప్తాడ ఇక్కడ రా ఇక్కడ కూర్చో. నీ ఏడ కూర్చో కింద కూర్చో. వినయ్ ఏంది కథ మరి పెళ్లి చేసుకుంటాను అంటాను మరి పొలం మంచి చదువుకుంటావా చదువుకోవా? 10 లక్షలు ఈయన 10 లక్షలు ఇస్తాడట. ఈయన మా పటాలకి ఇంటికి పోతే పిల్లలే కూడి పెట్టది ఇత్తు వాళ్ళకి ఎక్కడ తాగుతా అక్కడనే పండి ఈయన మొగోడు. వినయ్ మరి ఇప్పుడు ఫోన్ మంచిగా చూసుకుంటావా చూసుకోవా? మరి మంచిగా చూసుకుంటానే మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు రాహుల్ తాత ఇప్పుడు ఇంతమంది పంచాయతీ మీద వచ్చినాం, రాహుల్ తాత చూసుకోడానే రాహుల్ తాత జోలేదురా. మళ్ళీ రాహుల్ తాత ఎవర్రా? అరే నువ్వు పోయింది నువ్వు, పంపించింది వాడు, మీరు అంతా ఒకటి రేపటి కాలం మంచిగా. మళ్ళీ ఏది మళ్ళీ రాహుల్ తాత అయిందా? చేసిందని నా జోలు వచ్చింది అనుకో చెప్పుల మీద కేసులు అవుతుంది. విడిచిపెట్ట ఎవరిని విడిచిపెట్ట నేను. చెప్పి నువ్వే చెప్పా. ఏదో అయింది అయిపోయింది, ఇక పోటీ చేసుకుంటాడు ఊరంతా తెలిసింది, బుక్క అయింది. ఇప్పుడు దాన్ని మన సాడుకు పెట్టి నేడుకు పెట్టి మన చేస్తే లొల్లి అవుతుంది, ఎందుకు ఇచ్చేది పోతుంది. ఇక ఏదో పోరడు సరే మంచిగా ఉన్నాడు చూస్తే మంచిగా వాడతాడు, సరే పోటీ సాదుకుంటాడు కావచ్చు. ఇక సపరేట్గా మనం పెళ్లి చేద్దాం, పెళ్లి చేసి వదిలిపెట్టిగా అలాగే అయింది ఎట్లాగా అయింది. సరే ఇక మంచిగా చూసుకుంటాడు కదా గంజ తాగి కానీ ఇక మరి ఇక పెళ్లి ఖర్చుల మంది ఎంతో కొంత ఏమైనా రూపాయలు లేక వాడు ఏదైతే ఇప్పుడు అంటాడు వాడు కుర్ర తాడు ఎక్కువ అయింది. ఇక మళ్ళీ ఖర్చు కూడా ఇస్తాడు వాడు, వాళ్ళ లేకనే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మీకు అర్థమవుతలేదా? 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు కాదా? మీరు మనిషికి దాన్ని చేస్తాను పెళ్లి చేస్తాం. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. మూడె ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడముచ్చటైన వెడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండుగంట. 6 కాలాల నిండుగా ఇది 100 పచ్చని పంట. కళ్యాణం కమనీయం ఒకటై